హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. మురుకులలో ఎన్నో రకాలు. శనగపప్పు మురుకులు, మినప్పప్పు మురుకులు, పెసరపప్పు మురుకులు, ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల మురుకులు ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మరి పచ్చి కొబ్బరితో మురుకులు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పొడి బియ్యం పిండి 4 కప్పులు. మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. కొద్దిగా నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని ఇలా వడబోసుకోండి. వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో 4 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వాము చేతుల్లో ఇలా వేసుకొని క్రష్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పొడి పదార్థాలన్నింటిని బాగా కలుపుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ బటర్ కానీ ఏదో ఒకటి వేడి చేసి వేసుకోండి. పిండికంతా రబ్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిలోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను 1/2 కప్పు వరకు కొద్దిగా పోస్తూ కలుపుకోండి. అన్ని కొబ్బరి పాలు ఒకేసారి పోయవద్దు, పిండి లూజుగా అవుతుంది. కొద్దిగా పోస్తూ బాగా కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్ వేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. పిండిని మరీ లూజ్గా కాను మరీ గట్టిగా కాను కలుపుకోవద్దు, సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని చక్రాల మౌల్డ్కు ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో 3 రంధ్రాల గల బిళ్ళ వేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పిండి ముద్దను ఇందులో పెట్టుకొని మూత మూసుకోండి. బటర్ పేపర్ను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. అంచులను బాగా అతికించుకోండి. మిగతా వాటన్నింటిని కూడా ఇలాగే చేసుకోండి. మీ దగ్గర 3 రంధ్రాల గల బిళ్ళ కానీ లేదా స్టార్ గుర్తున్న బిళ్ళ కానీ ఏది ఉంటే అది వేసుకొని చేసుకోండి. అంచులను బాగా అతికించుకోండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకుంటాయి. గ్యాస్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న వాటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకోండి. మీలో ఎంతమందికి ఈ పచ్చి కొబ్బరి మురుకులు తెలుసు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్లో శనగపిండి మురుకులు, మినప్పప్పు మురుకులు, పెసరపప్పు మురుకులు, మల్టీగ్రెయిన్ మురుకులు ఇలా అన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. అక్కడ నా దగ్గర 3 రంధ్రాల గల ఇది లేదు అనుకునే వాళ్ళు ఇలా స్టార్ గుర్తుతో కూడా చేసుకోవచ్చు. బటర్ పేపర్ మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. అంచులను మాత్రం బాగా అతికించుకోండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకుంటాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటన్నింటిని కూడా ఆయిల్లో వేసుకొని కాల్చుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకొని 2 వైపులా కాల్చుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరైతే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.